హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈరోజు బెండకాయ పచ్చి రొయ్యల పులుసు ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg పచ్చి రొయ్యలను తీసుకొని బాగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి. ఈ రొయ్యల లోపల బ్లాక్ కలర్లో వెయిన్ లాగా ఉంటుంది, దాన్ని తీసేయాలి. అది తీసిన తర్వాతనే రొయ్యలను వండాలి. ఇలా కత్తితో కట్ చేసేసుకొని దీని లోపల చూసారా ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది, దీన్ని తీసేయండి. ఇదంతా ఇలా బాగా తీసేసుకొని క్లీన్ చేసేసుకున్న తర్వాతనే వంట చేసుకోవాలి. లేకపోతే ఇదంతా కడుపులోకి వెళ్ళిపోతుంది, మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తప్పకుండా రెండు వైపులా క్లీన్ చేసుకోండి. చూసారా ఇలా వెనక వైపు కూడా ఉంటుంది, దీన్ని కూడా కత్తితో నెమ్మదిగా కట్ చేసి తీసేయండి. ఇలా ఘాటులాగా పెట్టేసుకొని దీన్ని తీసేయాలి. ఇలాగే అన్నింటినీ రెండు వైపులా బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న వాటిని 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులో 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఎక్కువ వేయకండి, కొంచెం వేస్తే సరిపోతుంది. 2 ఇలాచీలను వేసేసుకొని ఇవి కొంచెం ఆయిల్లో వేగగానే ఇందులో కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా బ్రౌన్ అయ్యే అవసరం లేదు. ఇలా కలుపుతూ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయాయి. ఎక్కువగా బ్రౌన్ అవ్వద్దు, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ టైంలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు కలుపుతూ దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసేసుకోవాలి. ఈ పులుసు అయితే చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రొటీన్గా ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. రొయ్యలను వేసేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ 4 to 5 minutes వీటిని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రై చేసేటప్పుడు ఇలా వాటర్ లాగా వస్తుంది. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల దీంట్లోని పచ్చి వాసన వెళ్ళిపోతుంది. ప్రాన్స్ అనేటివి స్మెల్ రాకుండా ఉంటుంది. మీరు కర్రీలో కూడా మీకు అసలు స్మెల్లే తెలియదు. చూసారా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేసింది, వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఈ టైంలో 1/2 kg బెండకాయ ముక్కలను వేసుకోవాలి. బెండకాయ ముక్కలను ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనంతటిని బాగా కలుపుతూ 2 to 3 minutes హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయలోని పచ్చివాసన వెళ్ళిపోతుంది. ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయలను మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ టైంలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా కలిపేసుకొని మళ్ళీ దీనికి మూత పెట్టేసి బెండకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా బెండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేసాను. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని దీనంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ ప్రాపర్గా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా అంతా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మసాలాలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి. 2 నిమిషాల తర్వాత దీంట్లో 2 కప్పుల చింతపండు రసంని వేసుకోండి. మీరు ఎంత పులుపు ఇష్టపడతారో దాన్ని బట్టి చింతపండు రసంని వేసుకోండి. ఇప్పుడు దీనంతటిని బాగా మిక్స్ చేసేసుకోండి.
ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూసారా, దీంట్లో బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మీకు ఎంతైతే గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ని వేసుకోండి. నేను హాఫ్ గ్లాస్ వేస్తున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లో బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేయండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం వేసి కలిపేసుకోండి. చూసారా, బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెండకాయలు కంప్లీట్గా ఉడికిపోయి పైనుండి ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, బెండకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ప్రాన్స్ కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. చూసారా, కొత్తిమీరని నేను చేయితో చించి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కొత్తిమీరది. మీరు కట్ చేసి వేస్తే అంత ఫ్లేవర్ఫుల్గా ఉండదు. ఇలా కొత్తిమీర వేసేసి దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకోండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ రొయ్యల పులుసు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.